హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒకటి తినాలనిపిచ్చేస్తోంది ఈ మధ్య. సో, ఈరోజైతే గ్రేప్స్ ఉన్నాయి ఇంట్లో. సో, అవే తిన్నాను. కజిన్ రిసెప్షన్‌కి వెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. నావి, మహివి బట్టలు ఐరన్ చేసుకున్న తర్వాత ఇషావి గూడా ఐరన్ చేశాను. ఇప్పటిదాకా నావి, మహివి మాత్రమే ఐరన్ చేసేదాన్ని. ఎక్కడికైనా బయటికెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలన్నా. ఇప్పటి నుంచి ఇషావి గూడా ఐరన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. డెలివరీ తర్వాత కొద్దిగా లావయ్యాను. అందుకని బ్లౌజ్‌ని కొద్దిగా లూజ్ చేసుకున్నా. లాస్ట్ మినిట్‌లో కానీ రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే బ్లౌజ్‌కి బ్యాక్ హుక్స్ ఉన్నాయి. బ్యాక్ హుక్స్ ఉంటే పాపకి ఫీడ్ ఇచ్చేదానికి కొద్దిగా కష్టమవుతుంది. సిమిలర్ కలర్‌ది నాతో ఇంకో బ్లౌజ్ ఉంది. వర్క్ బ్లౌజ్. సో, అది కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉందని చెప్పి ఇంకా అది సెట్ చేసుకున్నాను. నా హెయిర్ అంత ఈజీగా డ్రై అవ్వదు. అందుకని డ్రైయర్ యూజ్ చేస్తున్నా. నేను డ్రైయర్‌ని ప్రతిసారి ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఎక్కడ హెయిర్ స్ప్లిట్స్ వస్తాయని భయము. ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్ళాలి. తప్పదు కాబట్టి డ్రైయర్ యూజ్ చేస్తున్నాను. పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ పుణ్యమా అని చాలా హెయిరే పోతుంది. ఇది జస్ట్ వన్ సైడ్ దువ్వానంతే. ఎంత జుట్టు వచ్చేసిందో. ఇంకో సైడ్ దువ్వాలంటే గన భయమేస్తోంది నాకు. అంత జుట్టు ఎళ్ళిపోతోంది. డెలివరీ తర్వాత నెయిల్ పాలిష్ అస్సలు వేసుకోవడం లేదు. జస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నా. రిసెప్షన్ అయిపోగానే మళ్ళీ రిమూవ్ చేసేయాలి. నేను మ్యాక్స్ ఈ బాడీ లోషనే యూజ్ చేస్తాను. పోస్ట్ పార్టమ్ బెల్లీ వల్ల హాఫ్ సారీ కట్టుకునే కాన్ఫిడెన్స్ పోయింది నాకు. అయినా కూడా హాఫ్ సారీ వేసుకున్నా. బట్ ఓకే. పర్లేదనిపించింది. బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది దీంట్లోకి. హాఫ్ సారీ అయితే కొంచెం తొందరగా రెడీ అయిపోవచ్చు. అదే సారీ అయితే మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టాలి నేను. నాకైతే చాలా తక్కువ హెయిర్ స్టైల్స్ వచ్చు. వచ్చిన వాటిల్లోనే చాలా నీట్‌గా వేసుకుంటా. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసము ఒక డ్రెస్ మీదకి ఈ చైన్ తీసుకున్నా. ఆ డ్రెస్ వేసుకోలేదు. ఈ చైను వేసుకోలేదు ఇప్పటి వరకు. ఫేస్ క్రీమ్స్ నాకు అస్సలు సెట్ అవ్వవు నా స్కిన్‌కి. మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాను. నాకైతే బాగా సెట్ అయింది ఈ మాయిశ్చరైజరు. నాకైతే ఐలైనర్ వేసుకోవడం చాలా ఇష్టము. ఇది పాప నామకరణం రోజున తీసుకున్నాను. బట్ అంత సరిగ్గా లేదు వేసుకోవడానికి. నేను వేసుకున్నాను గదా! నెక్లెస్ దాని సెట్ ఇయర్ రింగ్స్ ఎక్కడో పోయాయి. అందుకని ఇవి వేసుకుంటున్నా. నాకు కరెక్ట్‌గా పాపడి తీసుకుంటాం గదా! ఆ ఏరియాలో ఒక 2, 3 వైట్ హెయిర్ అయితే వచ్చేసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా కాటుకన్నా లేకపోతే ఇట్లా ఐలైనర్ అయితే వేసుకొని కవర్ చేసేస్తాను. హాఫ్ సారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అయితే ఇంట్లో లేవు. సో, ఇంట్లో దొరికిన లావెండర్ కలర్ బ్యాంగిల్స్ వన్ సైడ్ వేసుకొని ఇంకో సైడ్ వాచ్ అయితే పెట్టుకున్నా. పాపని రెడీ చేసుకొని ఇంకా లైట్‌గా లిప్‌స్టిక్ వేసుకొని బింది పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం మండపం దగ్గరికి. ఎంత ఫాస్ట్‌గా రెడీ అవుదాం అనుకున్నా లాస్ట్ మినిట్‌లో హడావిడి అయిపోతుంది ప్రతిసారి. నామకరణం రోజు పాపకి ఒక ట్రెడిషనల్ ఫ్రాక్ అయితే వేశాను. సేమ్ ఆ ప్యాటర్న్‌లోనే ఇంకో కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నా. యాక్చువల్‌గా ఇది ఉగాది కోసమని తీసుకున్నాను. బట్ ఈ రిసెప్షన్‌కైతే వేసేశాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది పాపకి. రిసెప్షన్‌లో జనాలను చూసి ఎక్కడ గోల చేస్తుందా అనుకున్నా. బట్ చాలా క్వైట్‌గా ఉంది. అసలు మమ్మల్ని పట్టించుకోకుండా జనాలను చూసుకుంటూ అలా క్వైట్‌గా ఉంది. రిసెప్షన్‌లో భోంచేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం ఇంటికి. జస్ట్ 1 అవర్ ఉండింటాం అంతే మండపంలో. వెంటనే వచ్చేసాం. చెప్పా గదా! చాలా హడావిడిగా ఎళ్ళిపోయాం లాస్ట్ మినిట్‌లో. ఎక్కడ చెత్తంతా అక్కడే వేసేసాను బెడ్ మీదనే. అవంతా సర్దేసి పాపకు బెడ్ రెడీ చేసేసి ఇంక పడుకోబెట్టేసాను పాపని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిసెస్ శారదా మహేష్.